ఐఎస్ఆర్ 9 న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం ఎస్జీఎస్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళన గ్రాండ్ సక్సెస్. సీఎం జగన్మోహన్ రెడ్డి మా వర్గాలకు పథకాల ద్వారా మేలు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సామినేని ఉదయభానును గెలిపిస్తాం. ఎంపీగా కేశినేని నాని, సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటాం. క్రిస్టియన్స్ పై దాడులు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మా ఎస్సీలు మైనార్టీలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు అని జగ్గయ్యపేట నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆనంద్ పాల్ ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా తెలియజేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా ఎస్సీలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఇంగ్లీష్ మీడియం అనేది అందరూ ద్రాక్షావళిగా ఉన్నది. మాకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు. మరి మా నాన్నగారికి పింఛన్లు, మా ఇంటికి రైతు భరోసా, ప్రతి పల్లెలోని గ్రామ సచివాలయాలు, విలేజ్ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, మరి ఇల్లు లేని వారికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం, ఈ నియోజకవర్గ సామినేని ఉదయభాను గారి గెలుపు కోసం ఒక ఎస్సీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి మేము ఒక రక్షణ కవచంగా ఉండి మరి భానుగారి గెలుపు కోసం, కేశినేని నాని గెలుపు కోసం కృషి చేస్తాం. క్రైస్తవుల మీద బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తామని చెప్పేసి చాలా వార్తలు ఉన్నాం. మరి ఈ విషయంలో మీరు ఏం స్పందిస్తారు? మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రం. మనది ప్రజాస్వామ్య, లౌకిక, పరిరక్షణ దేశం. అది లౌకిక, ప్రజాస్వామ్య, పరిరక్షణ, గణతంత్ర రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో జగనన్న మా మైనారిటీల పైన కానీ, క్రిస్టియన్స్ పైన కానీ, దళితుల పైన కానీ, బీజేపీ వాళ్ళ అస్త్రం కానీ, మతోన్మాదుల అస్త్రాలు కానీ మా పైన వాడకుండా మా ఆంధ్ర రాష్ట్రం చుట్టూ జగననే రక్షణ కవచం వేసింది. కాబట్టి మమ్మల్ని ఆ జగనన్నను దాటుకోవచ్చే తప్ప మా దళితుల మీద ఎలాంటి దాడికి చెప్పం. మరి కొందరు బీజేపీ భక్తులు ఆ పైన చేస్తున్నటువంటి మతోన్మాదుల పట్టాలను తిప్పికొట్టాలంటే, మరి చంద్రబాబు పడుతున్నటువంటి క్రియక్తులు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి క్రియక్తులు తిప్పికొట్టాలంటే మరి మేమందరం కూడా దళితులు ఏకతాటిపైకి వచ్చి మరి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నియోజకవర్గంలో సామినేని ఉదయభాను గారిని, కేశినేని నాని గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి క్రైస్తవులు ఏకమై కంపల్సరీ మీ మాట మీద నమ్మకం వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయగలుగుతారనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, ఎందుకంటే నా మాట మీద కాదు, వారికి ఎందుకంటే దేవుడి పైన ఎక్కువ నమ్మకం ఉంది. మనుషుల మీద బలహీనమైనా కానీ దేవుడు చాలా గొప్పవాడు. ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ఫూర్తివంతుడు, దేవుని దయ, ప్రజల ఆశీస్సులు అంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతినిత్యం ప్రార్థనా జీవితం 10 నిమిషాలు బతుకున్నారు. కాబట్టి ఆయన కంటే ముందు ఆయన ఒక ఏదో ఒక విషయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చుట్టూ దేవుని యొక్క రక్షణగా వచ్చాం. దేవదూతల కాపుదల అవన్నీ ఆయన పట్టాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుపు ఎవరు ఆపలేరు. క్రైస్తవుల మీద దాడి జరిగితే ఈసారి ఉధృతంగా చేయగలుగుతారా? ఖచ్చితంగా సార్, ఎందుకంటే జగన్ గారు కూడా ఈ కొత్తగా ఇప్పుడు అసెంబ్లీలో ఒక పార్లమెంట్